అల్ నూర్ ట్రస్ట్ చైర్మన్ మొహమ్మద్ మల్సూర్ అలీ, జనరల్ సెక్రటరీ మొహమ్మద్ అన్వర్ల ఆధ్వర్యంలో గత 6 సంవత్సరాల నుండి ఎర్రగడ్డ, బాలానగర్, నిమ్స్ హాస్పిటల్ వద్ద హాస్పిటల్లోని పేషెంట్లకు, హాస్పిటల్ అటెండర్స్కు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వాలంటీర్స్ మొహమ్మద్ ఆషాం మాట్లాడుతూ, మా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిరోజు 1000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు 25 లక్షల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలియజేశారు. మనుషులు బ్రతుకున్నప్పుడే మరొకరికి సహాయం చేయాలని, మనం చనిపోయినప్పుడు ఏమీ పట్టుకపోమన్నారు. మనం చేసే సహాయం ఇతరుల జీవితాల్లో వెలుగు నింపుతుందని తెలియజేస్తూ, ట్రస్టుకు డొనేట్ చేయాలనుకునే వారు 9391136500ను సంప్రదించవలసిందిగా కోరారు. నా పేరు హాషిమ్ ఉన్నది. నేను అల్లూరు ట్రస్ట్ వాలంటీర్. నా పేరు మేము చైర్మన్ పేరు అన్వర్ భాయ్ మన్సూర్ అలీ ఖాన్ ఉన్నది మా చైర్మన్ పేరు. నేను ఒక వాలంటీర్ని. మేము డైలీ 1000 పీపుల్ది చేస్తాం. మేము సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇది డైలీ 1000 పీపుల్ ఉన్నది. ఇప్పుడు దాకా 25 lakhs పీపుల్ తిన్నారు. ఇప్పుడు ఇట్లా 3 ఉన్నాయి మా దగ్గర. మేము ఇంకా ఇట్లా 10 చేయాలని ఉన్నది. మీరు ఏమైనా పప్పు, ఉప్పు ఏమైనా డొనేషన్స్ ఇస్తే పప్పు, ఉప్పు, కూరగాయలు ఏమైనా ఇవ్వచ్చు, బియ్యము, నూనె ఏమైనా ఇవ్వచ్చు. ఇస్తే నా నంబర్ 9391136500 9391136500. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు ఏమైనా మీ బర్త్డేస్ ఉన్నా, యానివర్సరీస్ ఉన్నా కూడా ఇక్కడ వచ్చి జరుపుకోవచ్చు. డైలీ 1000 పీపుల్ది చేస్తాం. డైలీ 3 ప్లేస్లో చేస్తాం డైలీ మేము. ఇక్కడ ఇంకా 10 చేయాలని ఉన్నది మాకు. ఇట్లా ఇవి ఈడ హాస్పిటల్లో పేషెంట్స్కి, అటెండెంట్స్కి అన్నం దొరకదు. ఇది నిమ్స్ హాస్పిటల్ కాడ 3 kilometers పోవాలి హోటల్కి అన్నం తినాలంటే. ఇంకా ఊళ్ళకి చాలా పేద పీపుల్ వస్తారు, పూర్ పీపుల్ వస్తారు. వాళ్ళకి అన్నం రోజు తినాలంటే 200-300 అవుతాయి. మేము ఇలా సేవ చేస్తున్నాం. వాళ్ళకి చాలా సపోర్ట్ అవుతున్నది. మీరు కూడా సపోర్ట్ చేస్తే ఇంకా ఎక్కువ చేస్తాం. మేము ఇవి మా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి 6 years అయింది. కోవిడ్ అప్పటి నుంచి స్టార్ట్ చేసినాం. ఇలా స్టార్ట్ చేసి 3 నెలలు అయింది. డైలీ ఉంటుంది, నో హాలిడే. ఇవాళ బగారన్నం, దాల్చా ఉన్నది, పప్పు అన్నం ఉంటుంది, కడి అన్నం ఉంటుంది, తొక్కు ఉంటుంది, డిఫరెంట్ మెన్యూ ఉంటుంది డైలీ. మాకు లాభం ఏమంటే ఎంత డబ్బు ఉన్నా ఇక్కడ ఇడిసి వెళ్ళిపోతాం. మనకు పైన డబ్బు తీసుకుపోవాలంటే ఇక్కడ సేవ చేస్తేనే పైసలు వస్తాయి. మేమంతా వెల్ సెటిల్ ఫ్యామిలీస్. మాకేమీ ఇప్పుడు డబ్బుల్లో అవసరం లేదు. మాకు ఇంకా ఆశ ఏం లేదు చాలని, సేవ చేయాలని ఉన్నది. మీకు 10 వాలంటీర్స్ ఉన్నాం. మేమంతా ఫ్రీగా పని చేస్తాం. ఎవరికి ఏం జీతాలు లేవు. రామగుండం గోదావరికర్ నుండి వచ్చినాం. మాకు అక్కడ తినడానికి మేము దూరం నుంచి వచ్చినాం. మాకు వీళ్ళు అన్నం పెట్టి మాకు కొంచెం చూస్తాండ్రు. నిన్నటి నుండి తీసుకుంటున్నాం. అన్నంలో బగారన్నం, పప్పుచారు, పొద్దుట టిఫిన్. వీళ్ళు కొంచెం మాకు అన్నం పెట్టి మమ్మల్ని చూసుకుంటారు. కడుపులా తీసుకున్నాం భోజనం. మాకు తిందామంటే ఏం సౌకర్యం ఇక్కడ లేదు. బయట పెడుతుండ్రు వీళ్ళు. ఇక్కడికి వచ్చి భోజనం తీసుకుంటున్నాం. బయట హోటల్స్ లేక మాకు బాగా కష్టం అవుతుంది. వీళ్ళ ఇంట్లో అన్నం పెట్టుట్లో కొంచెం మాకు ఉపకారం.